నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం బయలుదేరిండు. లండన్కి వెళ్ళిండు. అక్కడ కొన్ని సమావేశాల్లో పాల్గొన్నాడు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అమెరికాకు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి కేంద్రం ఒక నిబంధన పెట్టింది. ఆ అనుమతులు రద్దవడంతో 23న తిరిగి మళ్ళీ హైదరాబాద్కు రానుండు రేవంత్ రెడ్డి. దీనికి గల కారణం ఏందని చూస్తే, సీఎం పైన ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో విదేశీ పర్యటన వెళ్ళడానికి సరైన అనుమతులు లేవు. ఆ అనుమతులు కావాలంటే ఇక్కడ తెలంగాణ సీఎం ఉన్న క్యాంప్ ఆఫీస్ నుంచి పోయినటువంటి విధానం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా లేదు కాబట్టే అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి కేంద్రం చెప్తుంది. ఒకవేళ అదే అనుమతి ఇవ్వనప్పుడు లండన్కి వెళ్ళేటప్పుడు కూడా అనుమతి ఇవ్వచ్చు కదా, అమెరికా పోవడానికి ఎందుకు కట్ చేసిరు అని చెప్పి కాంగ్రెస్ అడుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, మీరు రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాల్సినటువంటి విధానం చూసుకోరు, కానీ మీ అనుమతులు బీజేపీ కావాలని అడ్డుకున్నదని చెప్పి మా పైన ఎందుకు నిందలిస్తారని చెప్పి బీజేపీ అంటుంది. ఏకంగా అరవింద్ అయితే ఎంపీ అరవింద్ ఏం మాట్లాడుతుందంటే, అసలు అమెరికా పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్పి వెళ్తూ అక్కడ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె పెళ్లికి పోతున్న ఆ విషయాన్ని ఎందుకు బయటికి చెప్పలేదు, అది చెప్పాల్సి ఉండే కదా ముందు అని చెప్పి అరవింద్ కుమార్ ఆరోపణిస్తాడు. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక రాజకీయ పరమైనటువంటి వారు మాత్రం నడుస్తుంది. అసలు మరి సీఎం రేవంత్ రెడ్డిని పర్యటనను అడ్డుకోవడం కేంద్రం చేసింది కావాలనే చేసిందా, లేదంటే ఇదే ప్రథమమా? ఏ సీఎంకైనా ఇలాంటిది జరిగిందా జరగలేదా అంటే, గతంలో కూడా పంజాబ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తికి విదేశీ పర్యటనకు పోవాలంటే అనుమతిని ఇవ్వలేదు కేంద్రం. అదేవిధంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి విజయ్ పినరాయికి కూడా అనుమతి ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి కూడా ఇలాంటిది అనుమతి నిరాకరించింది. ఆ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా సేమ్ ప్రాసెస్లోనే నిరాకరించారు. దీంతో అమెరికా పర్యటనకు వెళ్ళలేక హైదరాబాద్కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రాజకీయంగా కనుక చూసినట్లయితే కేంద్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బయటికి వెళ్లకుండా అడ్డుకోవడానికి మాత్రం అధికారం ఉంది. ఆ అధికారం వీళ్ళ వ్యక్తిగత విషయాలకు అడ్డంకిగా మారితే పర్లేదు, కానీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారదు. నిజంగా అభివృద్ధి నిధులు తీసుకురావడానికి ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పెట్టినప్పుడు అనుమతి ఇవ్వాలి. నిజంగా రాష్ట్రానికి కొన్ని సంస్థల నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అనుమతులు ఇవ్వాలి. కానీ ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ వ్యక్తిగత విషయాలు ఏదైతే ఉందో అది కాస్త ఇబ్బందిగా మారింది. చూద్దాం రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కేంద్రం ఏం చేసింది అనేది చెప్తాడో, లేదంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు కేంద్రం మీద నిర్ణయిస్తున్నారు కానీ రాష్ట్ర సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ వెనక్కి వస్తున్నాడో ఏదన్నది కేంద్రం కాలమే నిర్ణయిస్తుంది. నమస్తే.